ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కజ్జికాయల్లోకి దీన్ని యాపడాకు అనమాట తీసా పల్లిపప్పులు ఎండు ద్రాక్ష అదే క్రిస్మస్ అనమాట క్రిస్మస్ ఏం జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్ ఇదంతా కూడా నెయ్యిలో పోసి వేపుతానమాట ఫ్రెండ్స్ చూడండి. రవ్వను ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఏంటంటే యాలక్కాయలు అనమాట ఫ్రెండ్స్, ఇది పౌడర్ చేయడానికి దీని కజ్జికాయల్లోకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి మిక్సీ పడతారనమాట. ఇది మిక్సీ పట్టేస్తాయి యాలక్కాయలు మొత్తం అంతా కూడా చూడండి. ఇది నెయ్యి ఇంట్లో పోస్తాం అనమాట, కాగుతుందనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి ఆన్ చేసి పోసేస్తాం అనమాట. దీంతో 2 గరిటెలు నెయ్యి వేస్తాను అనమాట. ఇంట్లో ఆల్రెడీ కాగుతుంది చూడండి. ఈ జీడిపప్పులు వేస్తారనమాట. ఈ జీడిపప్పు అచ్చంగా నెయ్యిలో వేడుకున్నాను, ఫ్రై చేస్తున్నాను అన్నమాట చూడండి. క్రిస్మస్ కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. కాకిన ఇదంతా కూడా నెయ్యి అనమాట, 2 గరిటెలు నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇయ్యం పక్కన పెట్టేసి ఇలా కలర్ రావాలన్నమాట జీడిపప్పు ఫ్రై ఫ్రెండ్స్. ఇలా వేగాలన్నమాట, లావుగా ఉబ్బాలన్నమాట ఫ్రై అయితే. ఈ క్రిస్మస్ అనమాట ఫ్రెండ్స్ చూడండి. పక్కన క్రిస్మస్ను పక్కనేమో ఫ్రై అయిన క్రిస్మస్ను పక్కనేమో జీడిపప్పు ఉన్నాయన్నమాట చూడండి. తురుము కూడా వేసేస్తున్నాను అనమాట చూడండి, ఫ్రై చేసేస్తున్నా. ఇది కూడా నెయ్యిలోనే. కొబ్బరి తురుము ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయ్యిందనమాట ఫ్రెండ్స్ చూడండి. తీసేస్తున్నాం. ఇది ఎండు కొబ్బరి తురుము అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే నెయ్యిలో వేపిందనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. బొంబాయి కూడా వేపేస్తున్నాను అనమాట చూడండి పోసి. ఫ్రెండ్స్ ఇది బొంబాయి రవ్వలో మళ్ళీ కొంచెం నెయ్యి పోసి వేపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కజ్జికాయలకి అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా అడుగంటుకోకుండా సన్న శాఖ మీద రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట. సేమ్ మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్ ఇది ప్రొసీజర్. రవ్వ లడ్డు కూడా సేమ్ ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇట్లాగా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అవి కూడా ఈసారి ఏంటంటే సంక్రాంతి టైంలో చేసినప్పుడు తీసి పెడతా ఫ్రెండ్స్ వీడియోలు కూడా. పచ్చి వాసన పోయేంతవరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి మొత్తం అంతా కూడా ఫ్రెండ్స్. ఇది రవ్వ ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ముందుగా ఫ్రై చేసుకుని అట్టు పెట్టుకున్న ఇది ఉంది కదా కొబ్బరి తురుము, దాంట్లో పోసేసుకోవాలన్నమాట. వేసుకుని ఇది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా కొబ్బరి రవ్వ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇంకా షుగర్ కలపాలి, కలపలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతానికి ఏంటంటే వేడి బాగా వేడిగా ఉంది కదా, ఇదంతా కూడా చల్లారిపోవాలన్నమాట ఫ్యాన్ కింద. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదేంటంటే బొంబాయి రవ్వను ఎండు కొబ్బరి తురుము అనమాట, 2 కూడా నేతిలో ఫ్రై చేసాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మైదా పిండి కేజీ అనమాట ఫ్రెండ్స్. ఇది
ఈ కజ్జికాయలు కానీ తీసానమాట, కజ్జికాయలు కానీ కలపడానికి. చూడండి, ఇంకా కలపడం స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది కజ్జికాయలకి ఈ విధంగా అమ్మ కలుపుతున్నారు అన్నమాట. చూడండి, పిండి కేజీ పిండి అనమాట. అన్నీ అంటే కొంచెం లైట్గా సాల్ట్ను డాల్డా కరగ పెట్టేసి పోసి ఈ విధంగా కలుపుతున్నమాట ఫ్రెండ్స్. కజ్జికాయలకి పిండి కలపడానికి కేజీ పిండికి ఈ విధంగా కరగబెట్టిన డాల్డా పోసి ఇలా అమ్మతో కలిపిస్తున్నాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కజ్జికాయల్లోకి కలపడానికి వాటర్ పోసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, లోటన్నర పోసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే బాటిల్లో కొలత పెట్టుకుని పోసుకుంటాను ఫ్రెండ్స్. ఇది కజ్జికాయలకి కోసమని చెప్పేసి అమ్మతో ఇది కల్పిస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మైదా పిండి వాటర్ పోస్తాం కదా, ఈ విధంగా అమ్మ కలుపుతున్నారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కజ్జికాయల చెక్క అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇది సరిపడా వాటర్ పోసేసి ఈ విధంగా కలుపుతుంది అనమాట కజ్జికాయలకి అమ్మ ఫ్రెండ్స్. చూడండి, ఇది కజ్జికాయ చెక్కకి చుట్టూరుతా ఇలా డాల్డా రాసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే రావాలి కదా అది కజ్జికాయకి ఫ్రెండ్స్. ఇదిగోండి, రొట్టి ఈ విధంగా చేస్తున్నారన్నమాట అమ్మ. చూడండి, కజ్జికాయకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చపాతీ చేసేసి ఇలా దాని మీద పెట్టేసేసి ఫ్రెండ్స్. దీంట్లో ఈ స్వీట్ అనేది వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా మన ఇష్టం, 1-1.5 స్పూన్ అలా వేసుకోవచ్చు అనమాట. వేసేసి ఈ విధంగా నొక్కుతారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కజ్జికాయలకు మాత్రం. నేను కూడా చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టాలి. ఇది ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా పెడతారన్నమాట ఈ కజ్జికాయకి ఫ్రెండ్స్. ఇది చపాతీ చేసి ఇంట్లో స్వీట్ పోసేస్తాం అనమాట. ఇది ఈ విధంగా నొక్కుతారన్నమాట. చూడండి, కజ్జికాయకి. ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. కజ్జికాయలన్నీ ఈ విధంగా చేసేసుకుని మనం రెడీ పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సరిపడా ఆయిల్లో. ఫ్రెండ్స్, ఇవన్నీ కజ్జికాయలు ఈ విధంగా ముందుగా రెడీ పెట్టేసుకుని ఈ విధంగా, అంటే దీని కింద కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇలా పేపర్ పెట్టేసుకుని ఇలా చేసేసుకుని వీటిని ఫ్రై చేసేసుకోవడం అనమాట. కంప్లీట్గా అయిపోయినాయి అనమాట. చూడండి, కజ్జికాయలు ఫ్రెండ్స్. కజ్జికాయలు ఫ్రై చేయడానికి కేజీ నూనె పోసాం అనమాట ఫ్రెండ్స్ మూపిట్లో. చూడండి, అది ఆయిల్ కాగిపోయింది అనమాట. కాగిందా లేదని చెప్పేసి కొంచెం చిన్నగా వేసి చూస్తున్నాం అనమాట. తెలియాలి కదా మనకి ఆయిల్ కాగింది లేదు. చూడండి, కజ్జికాయలు ఫ్రైకి వేస్తున్నాం అనమాట. చూడండి,
విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ ఆయిల్లో ఈ విధంగా ఈ కజ్జికాయలు అనేది ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా వీటికి ఇలాగే ఫ్రై చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, మొత్తం అన్నీ చేసి మాత్రం చేస్తున్నాం. ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయినాయి అనమాట కజ్జికాయలు అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయినాయి అనమాట కజ్జికాయలు అనమాట ఫ్రెండ్స్.